వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నిర్మల్ జిల్లా బైంచా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగారు. కుబీర్ మండలానికి చెందిన గర్భిణి రేష్మ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. అయితే సకాలంలో స్పందించక ఆలస్యంగా వైద్యం చేయడంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. దీంతో కోపోద్రికులైన ఆమె కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. आते बोले घर में आते बोले चाय पिला बोले दूध ला बोले सारी रात कर रहा हूँ क्या करना जब भी ना बोले हम लोग गाड़ी का क्या నేను బెల్లం తండ నంబర్ 2 ఉన్నాను. నాకు నా వైఫ్కు నిన్న డెలివరీ కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చింది. అప్పటి నుండి స్కానింగ్ చేస్తే టైం పడుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. దానికి టైం ఇచ్చారు. టైం ఇస్తే రాత్రి 1 గంటలకు 1 అవుతున్నారు. 1 గంట 5 నిమిషాలకు డెలివరీ నార్మల్ అయింది. దాంతో నార్మల్ డెలివరీ అయ్యి వాళ్ళు డెలివరీ చేసి బయట వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎవరు వచ్చి చూడలేదు. సిస్టర్ లేరు, డాక్టర్ లేరు, ఎవరు లేరు, వచ్చి ఎవరిని చూడలేరు. మా భార్యకు అయితే బట్ట చాలా బట్ట ఎక్కవడంతో దానికి ఏమి నర్వస్ అయింది, మొత్తం సీరియస్ ఎక్కవడంతో దానికి ఏమి ఎవరు సీరియస్ ఎక్కైంది. దానికి డాక్టర్ మేము చెప్పినాం, డాక్టర్ లేదు, సిస్టర్ చెప్పినాం, సిస్టర్ దగ్గర పోయినాం, సిస్టర్ ఎవరు వచ్చి చూస్తలేదు, ఎవరు లేదు. ఇక్కడ ఏం అంతగానో అంత స్టేజ్ పెట్టి ఏం లేకుంటే దాంతో అంత ఆలస్యంతో ఏం సరిగా చూడక మా భార్యకు ప్రాణం పోయింది. మళ్ళీ దానికి